హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. యువరాజ్ ప్రొఫెసర్ కార్లో వాళ్ళ ఫ్యామిలీని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. మీనన్ ఒక ప్లాన్ ఇచ్చేసరికి యువరాజ్ ఆ ప్లాన్ని ఫాలో చేయడానికి డ్రైవర్ని చంపి ఆ సీట్లో తను కూర్చొని, ఏయ్ కార్ నేను ఎక్కడికి తీసుకువెళ్తే అక్కడికి తీసుకువెళ్తాను, మీరందరూ సెల్ ఫోన్స్ అన్నీ స్విచ్ ఆఫ్ చేయండి అని అక్కడి నుండి ఒక ప్లేస్కి తీసుకువెళ్తాడు. యువరాజ్ ఒక ప్లేస్కి తీసుకువెళ్ళి ప్రొఫెసర్ సుందరాన్ని బయటికి తీసుకువచ్చి కార్లో నుండి ఒక అరగంట తర్వాత ఆయన్ని డ్రైవింగ్ సీట్లో కూర్చోబెడతారు. ఇప్పుడు హ్యాపీగా ఆడిటోరియంకి వెళ్ళు, కానీ తెలుసు కదా ఏం చేయాలో అని కార్లో పంపించేస్తాడు. ఇదేంది, వాడు అందరినీ వదిలేసి వెళ్ళిపోయిండాడు, నాకేదో చాలా భయంగా ఉంది అని భయపడుతూ ఉంటుంది వైజయంతి. చెల్లెమ్మ నువ్వేమీ భయపడక్కర్లేదు చెల్లెమ్మ, ఎందుకంటే ఇప్పుడేం కాదు, మనందరం సేఫ్గా ఆడిటోరియంకి రీచ్ అవుతామని చెప్పి డ్రైవ్ చేసుకుంటూ వెళ్తారు ప్రొఫెసర్ సుందరం. సుధాకర్ ఫ్యామిలీ, ప్రొఫెసర్ సుందరం ఫ్యామిలీ రీచ్ అవుతారు హ్యాపీగా ఆడిటోరియంకి. జగదాత్రి కేదార్ అలియాస్ జేడి కేడి అక్కడ ఆయనకి ప్రొటెక్షన్ ఇస్తూ గస్తీ కాస్తూ ఉంటారు. కౌశికి కూడా తన మీడియాలో కవర్ చేసుకోవడానికి కవరేజ్ ఫుటేజ్ కోసం అందరినీ గైడ్ చేస్తూ ప్రజెంటేషన్లో ఎలాంటి డిస్టర్బెన్సెస్ రాకుండా, ఇంటరప్షన్స్ రాకుండా ఉండడానికి గైడ్ చేస్తూ ఉంటారు. జేడి ప్రొఫెసర్ని గమనిస్తూ ఉంటుంది. ప్రొఫెసర్ చేతులు షివర్ అవుతూ ఉంటాయి. చాలా అంటే చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. ఏంటి ఆయన టెన్షన్ పడుతున్నారు, ఏమైంది ప్రొఫెసర్కి అని గమనిస్తూ ఉంటుంది జేడి. ఇటువైపు మీనన్ అండ్ యువరాజ్ ఇద్దరు కారులో వస్తూ ప్రశాంతంగా మాట్లాడుకుంటూ ఉంటారు. బాయ్ నువ్వు చెప్పినట్టే చేశాను, ఇంకా మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు అని హ్యాపీగా ఇంకా వెళ్తూ ఉంటారు కారులో. జేడి ఇప్పుడు నా నెక్స్ట్ స్టెప్ ఏంటో నువ్వు కూడా కనిపెట్టలేవు అని ఎంతో హ్యాపీగా పొగరుగా వస్తాడక్కడికి మీనన్. యువరాజ్ నువ్వు కూడా నాతో పాటు ఆడిటోరియంకి వస్తున్నావు, వచ్చి వాడి దగ్గర డేటాని కలెక్ట్ చేసుకుంటున్నాం అని అంటారు. ఇంక వెంటనే అలా యువరాజ్ అండ్ మీనన్ ఇద్దరు కలిసి మారు వేషంలో ఆ ఆడిటోరియంకి వెళ్తారు. అప్పుడే ఇంకా జేడి ప్రొఫెసర్ వైపు చూస్తూ ఉంటుంది. ప్రొఫెసర్ నాకు ఒక 1 minute టైం కావాలి అని ఇంకా అలా తన రూమ్లోకి వెళ్ళి టెన్షన్ పడుతూ ఉంటారు. వెంటనే జేడి ఆయన అసలు ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నారని వెళ్ళి చూడాలనుకుంటుంది. అప్పుడే కరెక్ట్గా యువరాజ్ మారువేషంలో వచ్చి, చూడు ఇంకొక 5 నిమిషాల్లో ఈ ప్రాజెక్ట్ని నేను చేయటం లేదు, ఈ ప్రాజెక్ట్ అంత సూటబుల్ కాదు, ఇప్పుడున్న జనరేషన్కి ఇది సెట్ అవ్వదు, నా ప్రాజెక్ట్లో చాలా సెట్ బ్యాక్స్ ఉన్నాయి, సో ఐ హ్యావ్ టు రెక్టిఫై ఇట్ టేక్స్ టైమ్ అని నువ్వు చెప్పాలి, లేకపోతే అని గమనిస్తాడు బెదిరిస్తూ. యువరాజ్ లేదు చెప్తాను అని అంటారు. ప్రొఫెసర్ మీనన్ కూడా అక్కడప్పటికి వచ్చి, ఇప్పుడు ఆ డేటాని నువ్వు నాకు ఇవ్వాలి, ఇస్తావా ఇవ్వవా అని అడుగుతారు. వెంటనే జేడి డోర్ తన్ని లోపలికి వెళ్తుంది. మీనన్ అని మీనన్కి గురిపెడుతుంది. ఏంటి షూట్ చేస్తావా, సరే షూట్ చేయి, నువ్వు షూట్ చేసే లోపు ఈ ప్రొఫెసర్ పుచ్చకాయలా పేలిపోతాడు, ఎందుకో తెలుసా అని ఇంకలా చూపించేసరికి వెంటనే పాపం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జేడి. ఎందుకంటే ఆయన సూట్లో ఒక బాంబ్ని ఫిక్స్ చేస్తాడు. సో ఆ రిమోట్ అనేది యువరాజ్ దగ్గర ఉంటుంది. ఇంకా ఒక్కసారిగా జేడి అది తెలుసుకొని షాక్ అవుతుంది. అదంతా బ్లూటూత్లో కనెక్ట్ అయి వింటున్న కేడి ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు. ఖచ్చితంగా ఎలా అయినా వాళ్ళని కాపాడాలి, కిరణ్, రమ్య నేను చెప్పినట్టు చేయండి అని ఒక విషయం చెప్తారు. ఇంక వెంటనే ఆ ప్లాన్ ప్రకారం బ్యాక్ డోర్ నుండి బయలుదేరుతారు కిరణ్ అండ్ రమ్య. ఇప్పుడు నువ్వు నన్ను అరెస్ట్ చేసావనుకో, నా దగ్గరికి కనీసం వచ్చావనుకో, నీ ప్రొఫెసర్ మీకు దక్కడు, డేటా మా చేతిలో ఉంటుంది, అర్థమైందా అని గట్టిగా చెప్తాడు మీనన్. చూడు మీనన్, ఏదైనా కూర్చొని మాట్లాడుకోవాలి, అంతేకాని ఇలా చేయడం తప్పు, నీలాంటి వాడికి శిక్ష పడదనే ధైర్యంతో నువ్వు ఇలా చేస్తున్నావు, కానీ నువ్వు చేసేది తప్పు అని గట్టిగా చెప్తుంది జేడి. తప్పొప్పుల గురించి మాట్లాడదు జేడి. ఏయ్ ప్రొఫెసర్ ఆ డేటా ఇవ్వు వెళ్ళిపోతాం
అని అనేసరికి ఒక్కసారిగా మీనన్ చేతికి గన్తో కొడుతుంది జేడి. మీనన్ షాక్ అయిపోతాడు. యువరాజ్ అలా ఇంకా కొట్టబోతుంటే వెంటనే కేడి అక్కడికి వచ్చి యువరాజ్ మారువేషంలో ఉన్న యువరాజ్ చెంప మీద కొడతాడు. ఒక్కసారిగా అక్కడికి వెళ్ళి పడతాడనమాట యువరాజ్. ఇంకా వెంటనే అలా చూస్తూ ఉండిపోతాడు యువరాజ్. వీడు పోలీస్ వాడు నన్ను ఇంత గట్టిగా కొడతాడా అని చెప్పి ఇంకలా కేడి యువరాజ్ ఫైట్ చేసుకుంటూ ఉంటే ఇటువైపేమో ఇంకా మీనన్ని గట్టిగా పట్టుకుంటుంది జేడి. ఇవాళ నువ్వు నా చేతిలో అయిపోయావని కాలర్ పట్టుకొని పాయింట్ బ్లాంక్లో గన్ పెడుతుంది. ఇటువైపు రమ్య అండ్ కిరణ్ వచ్చి ఇంకలా ప్రొఫెసర్ని పక్కకు తీసుకువెళ్ళి బాంబ్ డిఫ్యూజర్స్ని పిలిపించి ఆయన సూట్లో ఉన్న ఆయన బాడీకి ఉన్న బాంబ్ని డిఫ్యూజ్ చేస్తూ ఉంటారు. ఇటువైపు గట్టిగా జేడి మీనన్ని పట్టుకొని హ్యాండ్ కఫ్స్ వేస్తుంది. వెంటనే మీడియా వాళ్ళందరినీ పిలిచి వాళ్ళంతా కవర్ చేసుకుంటూ ఉంటారు. మీనన్ క్రిమినల్, అతని బ్యాక్గ్రౌండ్ చాలా చాలా ఘోరమైనది. అలాంటి వాడు ఇప్పుడు పోలీసులకి చిక్కాడు, ప్రొఫెసర్ డేటాని దొంగలిస్తూ దొరికిపోయాడు అని చెప్పి ఇంకా మొత్తం వస్తూ ఉంటుంది కౌశికి వాళ్ళ మీడియాలో. ఇంకా అలా అందరూ కలిసి ఫుల్గా మీనన్ని కవర్ చేస్తూ ఉంటే మీనన్ని అరెస్ట్ చేసి జైలుకి తీసుకువెళ్తుంది జగదాత్రి అలియాస్ జేడి. ఇటువైపు బాంబ్ని డిఫ్యూజ్ చేసేస్తారు. ఇంకా అలా యువరాజ్ అయితే పారిపోతూ ఉంటాడు. ఇంకలా పారిపోయే ప్రాసెస్లో నిషిక యువరాజ్ని పట్టుకుంటుంది గట్టిగా. అప్పుడే ఇంకా నిషిక బ్యాంగిల్ అనేది యువరాజ్ చేతికి గుచ్చుకుంటుంది, బ్లడ్ వస్తుంది. వెంటనే యువరాజ్ అక్కడి నుండి పారిపోతాడు. కొంచెంలో తప్పించుకున్నాను, లేకపోతే ఏమైపోయేవాన్నో. బాయ్ అరెస్ట్ అయ్యాడు ఛా అని అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు యువరాజ్. ఇంకా మీనన్ని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తుంది జేడి. చూసావా మీనన్, కరెక్ట్గా మీ తమ్ముడిని చంపి 1 year అయింది. ఈలోపు నిన్ను కూడా జైల్లో పెట్టాను. ఇది ఈ జేడి ఆట అంటే అని అంటుంది జేడి. చూడు జేడి, నా ఇన్ఫ్లుయెన్స్ ఏంటో నీకు తెలీదు. ఒక్కసారి నేను బయటికి వచ్చానంటే నువ్వు ప్రాణాలతో మిగులుండడం కష్టం అని అంటారు. అవునా, చూస్తాను, నేను కూడా చూస్తాను. నువ్వు ఏం చేస్తావో నేను చూస్తాను. నీ మాటలకి భయపడిపోయే అల్లాటప్ప పోలీస్ ఆఫీసర్ అనుకుంటున్నావా జేడి? ఇక్కడ చూసుకుందాం అని అరెస్ట్ చేసి ఇంకా వెళ్ళిపోతుంది జేడి. ఇంకా అలా కౌశికి వాళ్ళు కూడా ఇంటికి రీచ్ అవుతారు. ఇంకా ప్రొఫెసర్ డేటాని ప్రజెంట్ చేయడంతో అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇండియాకి ఇది ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అప్కమింగ్లో వస్తుందని తెలుసుకొని ఇంకా అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది. సుధాకర్ ఫ్యామిలీ ఇంటికి రీచ్ అవుతారు. అమ్మో, దేవుడి దయ వల్ల బతికి బయటపడుండాము, లేకపోతే ఇంకా ఆ హెల్మెట్ పెట్టుకున్నాడు నా కళ్ళ ముందే తిరుగుతున్నాడు అని వణికిపోతూ ఉంటుంది వైజయంతి. అత్తయ్య, మన వైపు అదృష్టం ఉంది, ఆ డ్రైవర్ వైపే లేదు, అందుకే వాడు పైకి పోయాడు, మనం బ్రతికిపోయాం అని అంటుంది వైజయంతితో నిషిక. సరే, ఇప్పుడు అవన్నీ ఎందుకు ఆలోచిస్తారు, కౌశికి తెలిస్తే మళ్ళీ భయపడుతుంది అని అంటారు. కౌశికి, బాబాయ్ ఏమైంది అని అడుగుతుంది. ఏం లేదు కౌశికి, మేము వెళ్ళొస్తామని చెప్పి వాళ్ళ రూమ్లోకి వెళ్ళిపోతారు. అప్పుడే కరెక్ట్గా యువరాజ్ చెయ్యిని దాచుకుంటూ వస్తాడు. యువరాజ్, ఎక్కడికి వెళ్ళావు? పర్సనల్ పని అని అన్నావు, వచ్చాక అడుగుదామని ఆపేశాను, ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతారు. ఏం లేదు నాన్న, ఫ్రెండ్కి ఒక ల్యాండ్ ఇష్యూ ఉందంటే అవుట్స్కట్స్కి వెళ్ళొచ్చాను, వచ్చేసరికి లేట్ అయిపోయింది అని అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట యువరాజ్. ఇంకా వెంటనే నిషిక దగ్గరికి వస్తాడు యువరాజ్. ఇవాళ చాలా అలసిపోయాను, నిషి కాఫీ తీసుకురా అని అంటారు యువరాజ్. తీసుకొస్తాను అని చెప్పి నిషిక వెళ్ళి కాఫీ తీసుకొని వస్తుంది. యువరాజ్ చేతికున్న గాయం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నిషిక. యువరాజ్, ఏంటి చేతికి అని అడుగుతుంది. ఏమైంది అని అంటాడు. అదే, నీ చేతికి దెబ్బలా తగిలింది అంటే వస్తున్నప్పుడు చిన్న యాక్సిడెంట్, చెయ్యి గీసుకుంది అంతే. ఏంటి, అంతేనా? లేదు, నాకు ఇదేదో నమ్మశక్యంగా లేదు అని అంటుంది నిషిక. నమ్మకపోతే నేనేం చేయను అని వెళ్ళబోతుంటే వెంటనే నిషిక చేయి పట్టుకుంటుంది. నిజం చెప్పు యువరాజ్, మమ్మల్ని కారులో బెదిరించిన హెల్మెట్ వ్యక్తివి నువ్వే కదా అని అంటుంది నిషిక. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు యువరాజ్. ఏం మాట్లాడుతున్నావు నిషి? ఏంటి, మిమ్మల్ని ఒక వ్యక్తి బెదిరించాడా? ఆయన నాకు బైక్ ఎక్కడుంది,
అది కూడా బుల్లెట్ బైక్ అని అంటాడు. నేను బైక్ అని చెప్పలేదే. నువ్వే. అర్థమైపోయింది. యువరాజ్, నువ్వు మా అందరికీ తెలియకుండా ఏం చేస్తున్నావు? క్రిమినల్తో చేతులు కలుపుతావా అని అంటుంది. చూడు నిషి, ఈ విషయం ఎవరికి చెప్పొద్దు, అమ్మతో కూడా చెప్పొద్దు. ఎందుకంటే మనం ఈజీగా డబ్బులు సంపాదించాలంటే బాయ్ చెప్పినట్టు చేయాలి. బాయ్కి చాలా బిజినెస్లు ఉన్నాయి. అండర్ గ్రౌండ్లో మాఫియాలో బాయే కింగ్. కాబట్టి బాయ్ విషయంలో మనం కొంచెం కేర్ఫుల్గా ఉన్నామనుకో, మనకి కోట్ల డబ్బులు ఇస్తాడు. కాబట్టి నువ్వు నువ్వు ఈ విషయాన్ని ఎవరితో చెప్పొద్దు అని మాట తీసుకొని అక్కడి నుండి యువరాజ్ వెళ్ళిపోతాడు. ఇది ఇలా ఉండగా జగదాత్రి కేదార్ ఇంటికి రీచ్ అవుతారు. కౌశికి చాలా బాధపడుతూ కనబడుతుంది. వదినా, ఏమైంది అని అడుగుతుంది. దాత్రి, దాత్రి, మీరు పొద్దున్నుండి కనిపించలేదు, ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతుంది కౌశికి. ఏం లేదు వదినా, మా ప్రిన్సిపల్ సార్ ఒక వర్క్ అప్పచెప్తే బయటికి వెళ్ళొచ్చాం. అవును వదినా, ఏమైంది ఇంత డల్గా ఉన్నారు అని అడుగుతుంది. నీకు చెప్పలేనిది ఏముంది, అత్తయ్య గురించే ఆలోచిస్తున్నాను. అయినా అత్తయ్య నా విషయంలో ఇంత ఘోరంగా ఆలోచిస్తారని నేను అస్సలు అనుకోలేదు. అత్తయ్యని ఎలా ఒప్పించాలో ఏం చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు అని బాధపడుతూ ఉంటుంది. పాపం కౌశికి. ఇప్పుడే ఆవిడ్ని ఫోన్ చేస్తాను, రేపు రమ్మని పిలుస్తాం, రేపు ఏదైనా ఇక్కడే తేలిపోతుంది అని అంటుంది జగదాత్రి. కానీ అని అంటుంది, వదినా మీరుండండి, నేను ఒక ప్లాన్ వేశాను వదినా, మీరు ఇంకేమీ ఆలోచించక్కర్లేదు. ఖచ్చితంగా ఆదిలక్ష్మి గారు బాబు మీ వారసుడే అని ఒప్పుకునేది జరిగి తీరుతుంది అని ఇంకలా మార్నింగ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు జగదాత్రి అండ్ కేదార్. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. జగదాత్రి కేదార్ వాళ్ళ ఇంటికి ఆదిలక్ష్మి వస్తుంది. ఆదిలక్ష్మిని ఇంకా కోపంగా చూస్తూ ఉంటారు జగదాత్రి అండ్ కేదార్. ఏంటి అంత కోపంగా చూస్తున్నారు? అయినా నన్ను ఎందుకు త్వరగా ఇంటికి రమ్మన్నారు అని అడుగుతుంది ఆదిలక్ష్మి. చెప్తాం అత్తయ్య గారు, ఖచ్చితంగా చెప్తాం అని అంటాడు కేదార్. ఇంక వెంటనే సుధాకర్, వైజయంతి అందరూ అక్కడికి వస్తారు. ఏమై ఉండది అని చూస్తూ ఉంటారు. చూడండి పిన్ని గారు, మీరు ఇంకా వదిన విషయంలో ఏ నిర్ణయానికి రాలేదని మాకు అర్థమైంది. వదిన బాబు మీ ఇంటి వారసుడు కాదు అని మీరు చాలా బలంగా నమ్ముతున్నారు, అవునా అని అడుగుతుంది జగదాత్రి. అవును, నేను నమ్మేది నిజమే కదా, ఎందుకంటే వాడు నా ఇంటి వారసుడు కాదు. అందుకే డిఎన్ఏ రిపోర్ట్స్ కూడా తప్పుగా వచ్చాయి. దాన్ని కవర్ చేయడానికి మీరు నాకేదో దొంగ సాక్ష్యాలు చూపిస్తే నేను నమ్మేస్తానా అని అంటుంది జగదాత్రితో కౌశికి గురించి ఆదిలక్ష్మి. సరే, మీరు చెప్పిందే కరెక్ట్ అనుకుందాం. అలా అయితే బాబు కౌశికి వదినకి, అలాగే సురేష్ అన్నయ్యకి పుట్టిన బాబు కాదు అని మీరు అంటున్నారు. కేవలం డిఎన్ఏ టెస్ట్ అనేది కౌశికి వదినకి మాత్రమే చేయించాం, సురేష్ అన్నయ్యకి చేయించలేదు కదా అని అంటుంది జగదాత్రి. ఒక్కసారిగా వైజయంతి నిషిక షాక్లో ఉండిపోతారు. ఇదెక్కడ పాయింటు? ఇప్పుడు చూడు జగదాత్రి ఎలాంటి వాళ్ళనైనా ఒప్పిస్తుందనడానికి ఇదే సాక్ష్యం అని కుళ్ళుకుంటూ ఉంటారు వైజయంతి అండ్ నిషిక. ఆలోచనలో పడుతుంది ఆదిలక్ష్మి. ఏంటత్తయ్యా, ఎందుకు మీరు తన మాటల్ని పెడచెవిన పెడుతున్నారు? నిజమే, నాకు మ్యాచ్ అవ్వలేదు. సురేష్ డిఎన్ఏ బాబు డిఎన్ఏ మ్యాచ్ అయితే అప్పుడైనా మీ అనుమానం తీరుతుంది కదా అని అంటుంది కౌశికి. కావాలంటే ఆ రిపోర్ట్స్ కూడా వచ్చాయి చూడండి. మీరు ఏదైతే గుడిలో ఒక పని చేశారో దాని తర్వాత మేము సురేష్ అన్నయ్యని కలిసిన తర్వాత సురేష్ అన్నయ్యతో మాట్లాడితే సురేష్ అన్నయ్య మేము చెప్పింది విన్నారు. అందుకే ఆయన మాకు తన శాంపిల్స్ని ఇచ్చారు. ఇప్పుడు ఆ శాంపిల్స్ రిపోర్ట్స్ని ముందుగా మీరే ఓపెన్ చేసి చూడాలని ఇప్పుడే రప్పించాను. కావాలంటే చూడండి అని డిఎన్ఏ రిపోర్ట్స్ని చేతిలో పెడుతుంది జగదాత్రి. ఇంకలా డిఎన్ఏ రిపోర్ట్స్ని చూస్తుంది ఆదిలక్ష్మి. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఎందుకంటే సురేష్ డిఎన్ఏ బాబు డిఎన్ఏ మ్యాచ్ అవుతుంది. ఇంకా చాలా అంటే చాలా పశ్చాత్తాపడుతూ కుమిలిపోతూ ఉంటుందన్నమాట ఆదిలక్ష్మి. అంటే నేను తప్పు చేశాను, పాపం చేశాను. అనవసరంగా కౌశికి నిన్ను చాలా మాటలని ఇబ్బంది పెట్టాను, నన్ను నన్ను క్షమించమ్మా అని అంటారు ఆదిలక్ష్మి. అత్తయ్య, మీరు ఇప్పటికైనా నిజాన్ని అర్థం చేసుకున్నారు.
నాకు చాలా సంతోషంగా ఉంది. బాబు మీ వారసుడే అని ఇప్పటికైనా అర్థమైంది కదా అని అంటారు. అర్థమైందమ్మా, ఏది ఒకసారి నేను వాడిని ఎత్తుకోవాలి అని ఇంకా బాబుని ఎత్తుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఆదిలక్ష్మి. ఇంకా సురేష్ కూడా అప్పుడే అక్కడికి వస్తారు. అమ్మా, ఇప్పటికైనా నువ్వు నిజాన్ని తెలుసుకున్నావా అని అంటారు. తెలుసుకున్నానురా, తెలుసుకున్నాను. కాబట్టి ఖచ్చితంగా మనకి ఇవి నిందలు విఘ్నాలు పోవాలంటే వినాయకుడు వ్రతం చేయాలి, వినాయక చవితిని చేసుకోవాలి. అమ్మ కౌశికి, నీ చేత నేను వినాయక చవితిని చేయించాలి అనుకుంటున్నాను అని అంటారు ఆదిలక్ష్మి. అలా అయితే రేపు అంగరంగ వైభవంగా వినాయక చవితి వేడుకల్ని అందరం జరుపుకుందాం అని అంటుంది జగదాత్రి. ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇది ఇలా ఉండగా శ్రీవల్లి, కేదార్ వాళ్ళ చెల్లెలు శ్రీవల్లి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. అప్పుడే అక్కడ ఒక గుడి కనబడుతుంది. ఇంకా గుడిలో కూర్చొని ఎందుకు ఎందుకు నాకు ఈ కష్టాలు, ఎందుకు నాకు ఈ కన్నీళ్ళు, నాకు సహాయం చేయడానికి, నా కన్నీళ్ళు తుడవడానికి నా అనేవాళ్ళు ఒక్కరు కూడా ఈ భూమిపై లేరా అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడే అక్కడికి జగదాత్రి కేదార్ వస్తారు. ఇంకా కేదార్, దాత్రి అక్క విషయంలో అత్తయ్య గారు అంతా అర్థం చేసుకున్నారు, అపార్థాలు తొలగిపోయాయి. అందుకే దేవుడికి మొక్కు తీర్చుకోవడానికి 101 టెంకాయలు కొడతానన్నాను అని అంటాడు కేదార్. అవును, నీ మొక్కుల గురించి నాకు బాగా తెలుసులే అని ఇద్దరు మాట్లాడుకొని వస్తుంటే అక్కడ శ్రీవల్లి కనబడుతుంది. ఒక్కసారిగా జగదాత్రి శ్రీవల్లి అని అంటుంది. ఏంటి మేడం, మళ్ళీ నాపై ఏ నింద వేయడానికి వచ్చారు అని అడుగుతుంది శ్రీవల్లి. చచ్చా, నింద వేయడానికి రాలేదు. ఇంతకీ నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అని అడుగుతారు. ఏం చేయమంటారు, మీరు చేసిన చాలా గొప్ప సహాయానికి నేను ఇదిగో ఇక్కడొచ్చి పడ్డాను. నాకున్నదంటూ ఒక్క అనాథ శరణాలయమే, దాన్ని కూడా నాకు దూరం చేసేశారు అని ఏడుస్తూ ఉంటుంది శ్రీవల్లి. ఏంటి అని అంటారు. జరిగిందంతా చెప్పేసరికి మేం వాళ్ళతో మాట్లాడతామని అంటుంది దాత్రి. వద్దు మేడం, నాకు ఇప్పుడు వాళ్ళు ఎంత చెప్పినా నమ్మరు. ఒక్కసారి నమ్మకం కోల్పోతే అది ఎంత అతికించాలనుకున్నా అతకదు అని అంటుంది శ్రీవల్లి. అయితే ఒక పని చేద్దాం, నువ్వు మా ఇంటికి రా. మా వల్లే నీ లైఫ్ ఇలా అయ్యింది కాబట్టి మేం మిమ్మల్ని దగ్గరుండి చదివిస్తాం. మా కౌశికి వదిన చాలా మంచిది. నువ్వు ఏం అనుకోవాలన్నా ఏం సాధించాలన్నా ఆవిడ ఖచ్చితంగా నీకు హెల్ప్ చేస్తుంది అని అంటారు. ఏంటి, కౌశికి గారా అని అంటారు. అవును, ఆ రోజు నిన్ను కొట్టింది వజ్రపాటి కౌశికి గారే అని అంటారు. వజ్రపాటి కౌశికి గారంటే చాలాసార్లు మా అనాథ శరణాలయానికి డొనేషన్ ఇచ్చారని విన్నాను అని అంటారు. అవును, ఆవిడే, చాలా మంచి ఆవిడ. కాబట్టి నా మాట విను అని ఇంకా కన్విన్స్ చేసి శ్రీవల్లిని ఇంటికి తీసుకొస్తూ ఉంటారు జగదాత్రి అండ్ కేదార్. జగదాత్రి కేదార్ ఇంట్లో అలా ఇంకా వినాయకుడి వ్రతం, వినాయక చవితి అంగరంగ వైభవంగా జేడీ అండ్ కేడీ తన ఫ్యామిలీతో కలిసి జరుపుకుంటూ ఉంటారు. ఆదిలక్ష్మి కూడా కౌశికి విషయంలో అంతా ఇంకా పక్కన పెట్టి కౌశికి బాబు తన వారసుడని నమ్మి హ్యాపీగా వినాయక చవితి సంబరాల్లో పాల్గొంటారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.